బంగారు వీధులు సూచక ప్రాయములు. అలాగే కన్నీళ్లు లేని సమాజం 100% జరుగుతుంది. ఆయన తన సన్నిధిని ఎక్కడికైతే తీసుకొని వెళ్తాడో అక్కడ సమస్తము నూతనపరచబడతాయి. ప్రజలు చదువుకు ఆకర్షింపబడతారు, జ్ఞానమును సంపాదించుకోవడానికి ఆకర్షింపబడతారు. వయలెన్స్ తగ్గిపోతుంది, జంతువుల పట్ల వయలెన్స్, మనుష్యుల పట్ల వయలెన్స్, భోజనంలో మార్పులు, ఎప్పటికీ నశించినటువంటి శరీరం వగైరా వగైరా వగైరాలు సాధ్యం. ఆయన అదే చేస్తున్నాడు ఈ ప్రపంచంలో. సో పరలోక రాజ్యం అన్నది దేవుని నివాస స్థలంలోనికి మనం వెళ్ళటం అని నేను అనుకోను. దేవుని వాక్యం అలా చెప్పదు. పరలోక రాజ్యం అన్నది దేవుని నివాస స్థలం మన మధ్యకు రావడం గురించే చెప్పాడు. మన మధ్యకు వచ్చి ఆయన తన నివాసమును ఏర్పరచుకుంటాడు. దాన్నే దేవుని రాజ్యం అని అన్నాం. సో ఇప్పుడు ఉదాహరణకు దానికి కౌంటర్గా వచ్చే ఆలోచన ఏంటి అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు గనవు కాబట్టి నేను వెళుతున్నాను అని అంటే, చూసావా ఆయన ఇక్కడ కాదు ఎక్కడికో వెళుతున్నాడు, సో మనం కూడా ఎక్కడికో వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ టెక్స్ట్లో పైకి ఏం చూపించలేదు, కిందికి చూపించలేదు, సైడ్కి చూపించలేదు, ఇంకెక్కడికి చూపించలేదు. ఆయన వేలెత్తి నేను పైకి వెళ్తున్నాను, నేను పక్కకి వెళ్తున్నాను, కిందికి వెళ్తున్నాను అని చెప్పలేదు. తన తండ్రి ఇంట అని అంటే తన తండ్రి యొక్క ఇల్లు ఏమిటి అన్నదే ఆలోచించాలి. ఈ నివాసాలు అన్నది కూడా అనేక మంది ఏదో స్పెషల్ బిల్డింగ్లు ఉంటాయేమో అన్నట్టుగా కూడా కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా. కరెక్ట్, స్పెషల్ బిల్డింగ్స్ ఉంటాయి అని బైబిల్ చెప్తున్నట్లు ఎక్కడ నాకు కనిపించదు. నాకేం కనిపిస్తుంది, బైబిల్ చదివితే నాకు ఎలా అర్థమవుతుంది అని అంటే, దేవుడు తను చేసిన సృష్టిని బాగుంది బాగుంది అన్న సృష్టిని మనిషి తన స్వపరిపాలనలోకి వెళ్ళి దాన్ని చెడగొట్టిన కారణం చేత, అందులోనికి దాని మృత్యువాతాన పెట్టిన కారణం చేత దేవుడు దాన్ని మళ్ళీ రిడీమ్ చేస్తున్నాడు, విమోచిస్తున్నాడు. సృష్టిని, దానికి కారణమైన మనుష్యుని విమోచిస్తూ, ఆ విమోచించే క్రమంలో తన సృష్టిలోనికి వచ్చినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆధిపత్యాన్ని, మానవుడు పిలిస్తే వచ్చినవే, మానవునికి అధికారం ఇస్తే ఈయన తీసుకెళ్ళి వాటికి కట్టబెట్టాడు. వాటిని సరిచేసే పనిలో, ఆ కల్మషాన్ని కాల్చివేసే పనిలో పుటము వేసి, అగ్నిలో పుటము వేసి తీసినట్లు మేలిమి బంగారముగా ఈ భూమి, నరులకు ఇవ్వబడినటువంటి భూమి ఎలాగైతే రాబోతుందో మిక్కిలి వెండ్రము గలదిగా ఇందులో ఉన్న మలినమంతా నశించిపోతుంది, దానిని లయమైపోతుంది, దానిని